కాళేశ్వరం విషయంలో ఏం జరిగింది? పర్టికులర్లీ కాళేశ్వరం సంబంధించి దక్షిణ తెలంగాణలో హ్మ్. లిఫ్టుల ద్వారా ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా కుంటుబడింది కాబట్టి లిఫ్ట్ అంటే సమైక్య పాలకులు నీళ్లు థెఫ్ట్ చేయడానికి తెచ్చినటువంటి ఒక వంక తప్ప అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు. హ్మ్. అది గ్రావిటీ ద్వారా రావాలని చెప్పేసి ఒకటి అన్నారు. హ్మ్. మనము డ్యామ్ కట్టుకొని నీళ్లు నిలబెట్టేసేసి ఫోర్స్ తోటి ఆపుకున్నప్పుడు ఉండే ప్రమాదం ఉంటే వేరే సంగతి. యెస్. ఇట్స్ బేసికల్లీ బ్యారేజ్. యెస్. అటవీ ప్రాంతంలో వెనక ఉన్న రిజర్వాయర్ అవతల వైపు ఉన్నటువంటి మహారాష్ట్ర లోపల అవును. ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ రాకుండా ఉండడం కోసము దాన్ని ఒక మనం సర్టెన్ లెవెల్‌కి అంతవరకు మాత్రమే పరిమితమై అక్కడి నుంచి కింది దాకా వెళ్ళిపోయి మోటార్లను లిఫ్ట్ చేయడం కోసం ఎందుకు చేసుకున్నాం 3 అంచెలుగా అంటే కేవలం అవతల వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసమే. అక్కడ నీకు ఏం కొట్టుకుపోవడానికి ఉందని చెప్పేసి ఇంత 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 భయంకరంగా చూపెడుతున్నా నాకు అర్థం కావడం లేదు. వరల్డ్లో ఉండే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే ఆ 3 గోర్జెస్. హ్మ్. ఆ 3 గోర్జెస్ ప్రాజెక్ట్ యొక్క బరువుకు భూమి యొక్క తిరగడం లోపట ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యొక్క డిఫరెన్స్ వస్తుందని చెప్పి ప్రూవ్ చేసి అది అందరికీ తెలుసు. మీరు హ్మ్. గూగుల్లో కొట్టి చూడండి. హ్మ్. అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మీరు అంటే అర్థం ఉంది కానీ హ్మ్. ఆల్మోస్ట్ ఏటవాలి ఇట్లా మీకు ఫ్లాట్ అది మీకు యెస్. వాటర్ వస్తుంది వచ్చినప్పుడు వాడు సగ్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. యెస్. దానికి ఎందుకు సార్ ఇన్ని రోజులు ఆపడం?